యేసు వైపు చూస్తున్నాం. మనోవిధానాన్ని మెట్లు. ఒకటో మెట్లు మనోనిధానం. ఒక్కసారి ప్రభువాన్ని చూడు. బాలుడుగా యేసు చుట్టూ ఇదే కానాలలో పొత్తికట్టలతో చుట్టబడిన ఒక శిశువు తొట్టిలో పరిగెట్టుట కనిపించింది అన్న మాట. నువ్వు కళ్ళు మూసుకుంటే తొట్టిలో ఉన్న బాలును చూడాలి. శిశుబాలుగా వచ్చాడు. చూడాలి. యేసు వారిని చూడాలి, శిశువును చూడాలి. యేసువారు తొట్టులో ఉన్నారు. పశువుల తొట్టులో ఉన్నాడు. దేవుని పశువులు బాలుగా పసిబాలుగా ఉన్నాడు. ఎంత రమణీయమన్నాడు ప్రియాలో, యేసు క్రీస్తు ప్రియాలో, ఏకరక్షణ ప్రియాలో. మనం చూస్తే రెండో గంటలో పాపపు కార్యాన్ని వినిపించడానికి వచ్చాడు బాబా. ఏ అపరాధంతో ఉన్నావో ఒకసారి దేవుని చెప్పు. ఇప్పుడే ఆ కార్యాన్ని తీసేశాడు, నీ బరువును తీసేశాడు. ఆ బరువును మొయ్యగా ఆ బరువు ఆయన విడుదల వచ్చాడు. ఎందుకు నీకు శాంతి లేదు? ఎందుకు విశ్రాంతి లేదు? ఎందుకు రకరకాల ఆలోచన వచ్చేస్తాయి? నీలో ఉన్నది సాతాను శోధనలో పడి ఉన్నారు కాబట్టి రకరకాల ఆలోచనలు, అనాపేక్ష, గర్వం, ఇవన్నీ పాపాలని తీర్చిన నీలో ఉన్న ఆ పాపపు కాళ్ళని తీసేసాడు. వచ్చాడు వాడి ఇప్పుడే తీసేసాడు. అర్థం చేసి కాడి నుంచి నన్ను వినిపించాడు. ఈ కాడిని మొయ్యిలో పోతున్నా తండ్రి, నాకు శాంతి లేదు, విశ్రాంతి లేదు. కష్టపడుతున్నాను, రోజంతా కష్టపడుతున్నాను కానీ విశ్రాంతి లేదు. నా కష్టార్జితం నేను అనుభవించా దేవుడు ఇప్పుడే నీ కాళ్ళ నుంచి తొలగించేస్తాడు. నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. నువ్వు కడుగుంటే దేవుడు కడిగేసి నడుగు శరీరాల వరకు కడిగేసి పాపపు కార్యాన్ని చూపిస్తాడు. దేవుడిని వారసత్వంగా చేసేస్తాడు. దేవుని వారస్తాడు. ఒకసారి నేను
వార్షిక దాసులను దాసులుగా కాదు, నేను దాసులుగా కాదు, దేవుని మాటలో ఉండాలి. వారసత్వ విలువలని నిన్ను దాసులతో కాడికి విడిపిస్తాడు, పాపపు కాడి నుంచి విడిపిస్తాడు, తనాలెక్కడే కాడి నుంచి విడిపించి దేవుని మాటలు మార్చేస్తాడు. అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. యేసు రక్తంతో కడిగిన ఒకసారి దేవుని ప్రేమ కుమారుడు, నీకు సంతోషం ఇచ్చేవాడు, నీకు అనుభవించేవాడు. ఒకసారి మనకి మనసు మూడో పెట్టగలుగుతాం నిర్మాణం చూస్తా దేవుడిగా ఉన్నాడు. నిర్మాణం నీవు దేవుడితో ఉన్నావా? నువ్వు దేవుడితో ఉంటే దేవుడి తోడుగా ద్రాక్షావళి ఆయన దేవుడికి దేవుగా ఉన్నాడు. ఆయన వేరుగా నువ్వు ఏమి చేయలేవు. నిర్మాణం చేసుకోవాలి. అయ్యా నేను నీతో ఉంటాను, నీతోనే ఉంటాను, నీ మాట వింటాను అని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంతో ఉంటున్నాను. ఈ రోజు వచ్చిన తీర్మానం తండ్రి, ఆలోచనతో ఉన్నానయ్యా, నిర్మాణం చేసేసాను తండ్రి అని ఈరోజు తీర్మానం భయముతో భక్తితో నీ వాక్కు వినేవాడుగా నేను ఈరోజు తీర్మానం చేశాను. వాక్యం వెలుగులోనే ప్రార్థన చేశాను. చీకటి చీకటిలో ఉన్న మన కాపుకి ఇదిగో నేడు రక్షకుడిని కోరుకుంటున్నాడని ఆనాడు చెప్పినట్టుగా రోజు నీకు దేవుడు చెప్తున్నాడు. చీకటిలో వెలుగులో కదా వెలుగు నీకు దేవుడు ఇచ్చాడని రోజు ఆ వెలుగులో వెళ్తాడు. చీకటి బ్రతుకులో తప్పుడు జీవితంలో తప్పుడుగా వస్తున్నాయి. అయ్యా పరిశుద్ధంగా చేస్తున్నాను. ఈరోజు నన్ను కడిగి వేస్తావు, నా పాపం కాడి నుంచి తీసేసి నన్ను విడుదల చేసి నిన్ను వారసుడిగా చేస్తున్నావు. ఇక్కడ గొప్ప చేయలేదు. తప్పుడు జోలికి వెళ్ళాలంటే రోజు నిర్మాణం చేసేస్తానని నిర్మాణం చేస్తాను. యేసు నామంలో నిర్మాణం చేస్తాను. నాలుగో పెట్టలు వెళ్దాం. సమర్పణ అన్నట్టు దేని విధంగా చేస్తాను. మౌనంగా వ్యర్థంగా ఉండకూడదు. ఆశ్చర్యంగా వాడు ఆశ్రయించబడ్డాడు, మాట్లాడాడు. ఎవరు ఉన్నా లేకపోయినా పరిస్థితులు ఉన్నాయి.
ఎవరున్నా కదా మహాదేవుడు ఉన్నారు ఇక్కడ. ఎవరున్నా దేవదూతలు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ మధ్యలో ఉన్నాం. ఎంత గొప్పదైతే ఇదే గొప్ప భాగ్యము. దేవుడు ఉన్న సమయంలో ఉన్నాం, ప్రార్థిస్తున్నాం, మాట్లాడుతున్నాం, దేవుడితో మాట్లాడుతున్నాం. దేవుడితో ప్రార్థన. నువ్వు దేవుడితో మాట్లాడినప్పుడు మౌనంగా ఉంది ఎప్పుడైతే వద్దని ఆలోచన చేసి, ఎందుకంటే ఇది దేవుడితో మాట్లాడాలి. అడావిడగా మాట్లాడింది కాదు, ఆలోచన చేస్తూ మాట్లాడాలి. దేవుడు సర్వాధికారి, శక్తివంతుడు, భూమిని ఆకాశాలు సృష్టించిన వాడు. అంత గొప్ప దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తాడు అంటే గొప్ప భయపడుతుందో సమర్పణ చేస్తున్నాం. ఈ సమర్పణ దేవుడు నీవు తోడుగా ఉంటానని వచ్చాడు, నీ ప్రతి అవసరం తీర్చిందని వచ్చాడు, నీకు నిన్ను ఆశ్రయించడానికి వచ్చాడు. ఇవన్నీ చేయడానికి నీ సమర్పణ కూడా. నీ సమర్పణ ఏమై ఉండాలి? నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించని మాట్లాడాలి. నీ ఇష్టాలు చాలా ఉంటాయి, నీ కోరికలు చాలా ఉంటాయి, మంచిదే. కానీ దేవుడు ఒక ఇష్టం ఉంది, నేను ఎందుకు గుర్తించండి లోకంలో జగత్తుకి పునాదులు ఏర్పాటు చేసేస్తాను. జగతికి ఇంకా పునాదు లేదు, శూన్యం లేదు. శూన్యం ఉంది. ఆ శూన్యంలో దేవుడి సభ జరిగింది. ఆ సభలోనే నిర్ణయించున్నాడు ఇలా ఉండాలని, 2000 సంవత్సరం ఇలా కొట్టాలని, ఈ రూపం ఇలా జగతికి పునాదుని ఏర్పాటు చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ దేవుడు ఇచ్చినది నువ్వు దేవుడి ఆదరణ ఉన్నావు. ఎదుగువా నువ్వు దూతలకు తీర్పు తీర్చేవాడుగా ఉన్నావు, నువ్వు లోకానికి తీర్పు తీర్చేవాడుగా ఉన్నావు. ఇది నీకు తెలియదా? సమర్పణ చేసు. ఏమి సమర్పణ? ఏం చేస్తున్నది? ఏమి సమర్పణ? సమర్పణ అంటే ఏమి యుగలమైనవి? నా జీవితానికి సమర్పణ, నా హృదయానికి సమర్పణ తండ్రి. ఆనాడు సత్వంలో చోటు యేసయ్యకి పొద్దుకుంటూ చుట్టబడిన బాలుడైన యేసుకి సత్వంలో చోటు లేక పుస్తకల చుట్టూలో పడి పెట్టారు. ఈ సమర్పణ ఆనాడు సత్వం చోటు పెద్దలు నా హృదయానికి చేస్తానయ్యా. ఈరోజు నా సమర్పణ తండ్రి, నా జీవితమే సమర్పణ. నాయన నువ్వేమి చేసినా నాకు అంటే దేవుడి చేసుకునే సమర్పణ. నీ 1,00,000 రూపాయలు కాదు దేవుడి సమర్పణ, అది ఇష్టం కాదు. నీ 1 ఎకరం భూమి దేవుడికి రాసేసి అది ఇష్టం కాదు. నీ హృదయం దేవుడి కాదు. నీ హృదయం దేవుడికి ఆలమై ఉండాలి. నీ హృదయమే దేవుడిలో ఉండాలి. దేవుడి కోరుకుంటున్నాడు. ఈ సమర్పణ చేసుకుంటే ఈరోజు నీ హృదయంలోకి వచ్చేసి, నీ హృదయంలోకి వచ్చేసి నీ హృదయం పొంగిపోతుంది. సమాధానంతో పడతాను. ఆరోగ్యం 5వ గంటలకు వెళ్తాను. 5వ గంట స్థుతి చేసి చిన్న బాలుడు దగ్గరికి వచ్చాడు, పశురోధకులకు వచ్చాడు. జగతికి పునాదులు లేకుండే ఉన్నదేవా, ఆకాశాన్ని భూమిని ఏర్పాటు చేసి సృష్టించిన దేవాలయం. శక్తి గల దేవాలయం స్తోత్రములు, భయపడిన స్తోత్రములు. దేవా నీవే పాత్రుడవు, దేవా నీవే స్తోత్ర పాత్రుడవు.
దేవా నీవే స్తోత్ర పాత్రుడవు దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు వారే మహిమాతో స్తోత్రించుచున్నారు మహిమాతో స్తోత్రించుచున్నారు దేవా నీవే స్తోత్ర పాత్రుడవు యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు యేసు ప్రభువును బట్టి మా స్తోత్రములు అందుకొందువని స్తుతి చేయుచున్నాము అందుకొందువని స్తుతి చేయుచున్నాము దేవా నీవే స్తోత్ర పాత్రుడవు నీ అవసరంతో తీర్చేదాకా నీ ప్రతి అవసరంతో తీర్చేదాకా ఏ అవసరంతో వచ్చావు ఏ అవసరంతో నీకు ఉన్నది ఏదో ఒక అవసరం ఉంది అవసరం లేక ఏదో ఒక అవసరం ఉంది అవసరంతో తీర్చేదాకా దేవుడు తీసి ప్రార్థన చేశాడు తప్పకుండా నాకు అసవాసం పెట్టేది విశ్వాసంతో ప్రార్థన ఎవరెవరో నా అవసరం తీర్చలేదు ఎవరెవరో నా పని చేయలేదు అవుతుందా రాజులు నమ్మడం కన్నా మనుషులు నమ్మడం కన్నా ఎవరో మీరు ఎక్కడెక్కడెక్కడ తిరిగావో ఏదేదో చేసావో నీ అవసరం తీరలేదు నీ అవసరం తీర్చే సమయం ఇది నీ ప్రతి అవసరం తీర్చే రోగాలు వచ్చాడు నీ ప్రతి అవసరం తీర్చే వచ్చాడు అడుగుడి నీకు ఇవ్వబడ్డాడు వెతుకు ఎక్కడెక్కడో వెతుకో ఎవరి దగ్గర వెతుకో కానీ అక్కడ నీకు దొరకలేదు నీ అవసరం తీరలేదు ఏ దగ్గర వెతుకు నీ ప్రతి అవసరంతో తీర్చేస్తాడు దేవుడు ప్రార్థన చేసి ఈ సమయంలో అడగకపోతే నువ్వెప్పుడు నీ అవసరం లేదు నీ అవసరం తెచ్చి కూడా అవ్వలేదు దేవుడు దేవుడు ఎవరంటే ఆయనే నీ అవసరం తీర్చాక ఎవరు తీర్చలేదు ఎంత క్రిటికల్ పొజిషన్ అయినా సరే ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా నేను బయటికి విడిపించేది నీ ప్రతి అవసరం తీర్చేది నీ అవసరం తీర్చడానికి ఈ రోజు
నీ అవసరం తీర్చడానికి ప్రతి శనివారం ఈ సార్ వస్తున్నది. ప్రతి అవసరం తీర్చడానికి వస్తున్నాడు. యేసు నామములో ఆమె యేసు నామములో అడుగుచు విడుగుతూ